నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 46వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. తాత్పర్యం: ఎవరి వలన ఈ చరాచర భూతములకు సృష్టి, స్థితి, లయములు కలుగుతున్నాయో, ఎవరు ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో, అట్టి చైతన్య స్వరూపుడైన పరమాత్మను ప్రతి మానవుడు తనకు విధించిన కర్మలను నిర్వర్తించడం వల్ల ఆరాధిస్తున్నాడు, జ్ఞానసిద్ధిని పొందుతున్నాడు. ఈ శ్లోకంలో పనియే దైవం అనే సిద్ధాంతాన్ని వివరిస్తున్నాడు కృష్ణుడు. ఈ అనంత విశ్వం పరమాత్మ వల్ల సృష్టించబడింది, పోషించబడుతూ ఉంది, లయించబడుతూ ఉంది. కాబట్టి చరాచర జీవరాశులకు ఆధారం ఈ పరమాత్మ. ఈ ప్రకృతి, ఇందులో ఉన్న జీవులు, జడములు, అందులో పరమాత్మ తన చైతన్యాన్ని ప్రవేశపెట్టి ఉన్నందువల్లనే ఈ సృష్టి క్రమం నడుస్తూ ఉంది. ఉదాహరణకు, పురుషుడు తన వీర్యం ద్వారా జీవాన్ని ఇస్తాడు, స్త్రీ శరీరాన్ని ఇస్తుంది. స్త్రీ పురుషుల సంయోగంతో అండం, పిండం తయారవుతుంది. ఆ పిండములో పరమాత్మ చైతన్య రూపుడుగా చేరితే అది చైతన్యవంతమవుతుంది. అలాగే ఈ జీవరాశులన్నీ కూడా సృష్టించబడుతున్నాయి. కాబట్టి ఆ పరమాత్మయే మనందరికీ ఆరాధ్యుడు. ఏన సర్వమిదం తతం అంటే ఎవని చేత ఈ ప్రపంచము వ్యాపించబడి ఉన్నదో, అంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. విష్ణు అనే పదానికి సర్వవ్యాపి అని అర్థం. చక్రి సర్వోపగతుండు అని పోతన గారు చెప్పారు. పరమాత్మ లేని చోటు లేదు, కానీ మన మామూలు కళ్ళకు కనపడదు. కేవలం జ్ఞాననేత్రంతో మాత్రమే పరమాత్మను చూడగలం. ఆ పరమాత్మయే మనం చేసే పనులన్నీ సాక్షిభూతంగా చూస్తున్నాడు. ఈ శ్లోకంలో మరొక చక్కని పదం వాడాడు. స్వకర్మణ తమభ్యర్చ్య అంటే కర్మల వలన కూడా మోక్షము పొందగలడని భావన. పుట్టిన ప్రతి వ్యక్తి కర్మ చేయక తప్పదు. కర్మ చేస్తే బంధనాలు అంటుకుంటాయి. మరి ఎలాగా అంటే కర్మను కర్మగా కాకుండా ఒక యోగంగా చేయాలి. అంటే ఏ కర్మ చేసినా శ్రద్ధతో చేయాలి, కానీ కర్తృత్వ భావన అంటే నేను ఈ కర్మ చేస్తున్నాననే భావన లేకుండా చేయాలి. ఏదో ఫలాన్ని ఆశించి చేయకూడదు. మనము చేసే ప్రతి కర్మను ఒక పూజలాగా, తపస్సులాగా చేయాలి. అంటే నిరంతరం మనస్సు దేవుని మీద లగ్నం అయి ఉండాలి. ఆ విధంగా కర్మ చేసినందువల్ల వచ్చిన ఫలం అంటే మంచి ఫలమైన చెడ్డ ఫలమైన ఈశ్వరార్పణం చేయాలి. ఆ కర్మ ఫలాన్ని ఈశ్వరుడి ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు ఆ కర్మ చేసినందువల్ల కానీ, ఆ కర్మ ఫలము వల్ల కానీ ఎటువంటి బంధనాలు కలగవు. నా కర్తవ్యం నేను చేశాను, ఫలితం పరమాత్ముడిది అని అనుకుంటే ఏ సుఖదుఖాలు, బంధనాలు ఉండవు. కాబట్టి ఎవరి పని వాళ్ళు సక్రమంగా, శ్రద్ధతో, నిష్ఠతో, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నిస్వార్థంగా చేసుకుంటూ, పరమాత్మను స్మరించుకుంటూ, వారు చేసిన కర్మల యొక్క ఫలితముల మీద ఆసక్తి లేకుండా వాటిని పరమాత్మకు అర్పణ చేస్తే వారు కూడా మోక్షాన్ని పొందుతారు. అటువంటి వారు వేదములు, శాస్త్రములు చదవక్కర్లేదు. జ్ఞానము దానంతట అదే వస్తుంది. ఫలము కోరి ఆ ఫలాన్ని అనుభవించడానికి కర్మ చేస్తే దాని వలన ప్రయోజనం లేదు. కాబట్టి మన పనులు మనము చేసుకుంటూ కూడా మోక్షమును పొందవచ్చని ఇక్కడ పరమాత్మ నిరూపించాడు. ఎలాగంటే మనము చేసే కర్మలో భగవంతుని చూడాలి. మనము చేసే కర్మను ఒక పూజగా, తపస్సుగా చేయాలి. శ్రద్ధా భక్తులతో చేయాలి. నిష్కామంగా చేయాలి. ఫలితం ఆశించి చేయకూడదు. వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి. ఈ ప్రకారంగా చేస్తే ఆ కర్మ ఫలములు అతనికి అంటవు. పూర్వజన్మ వాసనలు కూడా నాశనమైపోతాయి. కాబట్టి కర్మ చేయడం తప్పు కాదు, దానిని సరైన రీతిలో చేయకపోవడమే తప్పు. స్వకర్మ తాను చేసే కర్మలతోనే తమ్యభ్యర్చ్య అంటే తమభ్యర్చ్య అంటే భగవంతుని అర్చించవచ్చును. ఇందాక చెప్పిన పనియే దైవం అనే మాటకి ఇది సరైన వివరణ. సిద్ధిం విందతి మానవ అంటే మానవులు కర్మలు చేయడం వల్ల కర్మ ఫలితములనే కాకుండా మోక్షమును కూడా పొందుతారని పరమాత్మ చెప్పాడు. కాబట్టి
మనం కర్మలు చేస్తూనే ఆ కర్మల ద్వారా పరమాత్మను ఆరాధిస్తూ మోక్షాన్ని పొందాలి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.